హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన మండి బిర్యానీ ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నానండి. ఇది చాలా సింపుల్, కాస్త టైం పడుతుంది అంతే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే మా ఆంటీ చాలా బాగా చేస్తారండి, అందుకని తను ఎలా చేస్తుందో ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. తప్పకుండా మీరు కూడా ఆ స్టెప్సే ఫాలో అయ్యి చక్కగా చేసేసుకోండి. సో ముందుగా ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం అయితే మనం పెద్ద పెద్ద పీసెస్ తీసుకుంటామండి. వాటిని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి, ఎందుకంటే మసాలా అనేది బాగా పట్టాలి కదా. కాబట్టి ఇలా ముక్కల్ని పీస్ చేసుకుంటాము. దాని తర్వాత అయితే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసాము. అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాము. నెక్స్ట్ గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసామండి. దాని తర్వాత మనం కొద్దిగా పసుపు యాడ్ చేసాము. దాని తర్వాత నీట్గా మిక్స్ చేసుకోవాలండి. ప్రతి ముక్కకి మసాలా అనేది పట్టేలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. మిక్సింగ్లోనే ఉంటుందండి సగం, కాబట్టి చక్కగా మిక్స్ చేసుకోండి. కాస్త టైం పట్టినా పర్లేదు. అలా నీట్గా ప్రతి ముక్కకి పట్టేలాగా మిక్స్ చేసుకున్నాకైతే మనం మూత పెట్టేసి ఒక ½ అవర్ మ్యాగ్నేట్ చేసుకోవాలండి. పక్కన పెట్టేసుకుంటాము. నెక్స్ట్ మనం ఇవి చూసారు కదండి, ఇవన్నీ బిర్యానీ మసాలాస్ అండి. ఇవి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, నేమ్స్ అన్నీ చెప్పలేను కదా. సో ఇవన్నీ అయితే యాడ్ చేసుకుంటామండి దీంట్లో. అలాగే మనం ముందుగా ఆయిల్ అలాగే నెయ్యిలో రోస్ట్ చేసుకున్న ఆనియన్స్ అండి. ఒక పెద్ద ఆనియన్ అయితే ఇలా రోస్ట్ చేసి పెట్టుకున్నాను నేను. అలాగే బాదం పప్పు, జీడిపప్పు కూడా అదే ఆయిల్లో వేసుకున్నానండి. నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేశానండి. అలాగే ముందుగా మనం ఆనియన్స్ ఇవన్నీ రోస్ట్ చేసుకున్నాం కదా, ఆ ఆయిల్ని కూడా దీంట్లోనే వేసి ఈ స్పైసెస్ అన్నీ దీంట్లో వేస్తామండి. ఇందాక చూపించాను కదా, అవన్నీ దీంట్లో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కాసేపు అయితే రోస్ట్ చేసుకుంటామండి ఆయిల్లో. దాని తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, దాన్ని ఇలా యాడ్ చేస్తామండి. నెక్స్ట్ మనం దాంట్లో ఆనియన్స్ అలాగే మన స్పైస్ తగ్గట్టు చిల్లీస్ యాడ్ చేసుకుంటాం. నేనైతే ఒక 6 చిల్లీస్ యాడ్ చేశానండి, ఒక పెద్ద ఆనియన్. సో ఇవైతే వేసి నీట్గా మిక్స్ చేస్తున్నాను. ముందైనా వేసుకోవచ్చండి, ఇప్పుడైనా వేసుకోవచ్చు. ఆనియన్స్ పీసెస్ వేయకముందైనా వేయచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చండి. సో అలా వేసి నీట్గా మిక్స్ చేశాను. దాని తర్వాత దీంట్లో మనం కొద్దిగా 1 స్పూను ధనియా పౌడర్ వేసుకుంటామండి. అలాగే మనం వేసాక నీట్గా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక అరదబ్బ నిమ్మకాయ కూడా పిండుకుంటామండి. ఇలా మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ మనం ఇప్పుడు నిమ్మకాయ పిండుకుంటున్నామండి. పిండాక మళ్ళీ ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలి. సో అలా మిక్స్ చేసుకున్నాకైతే మనం మూత పెట్టేస్తామండి. నీట్గా మిక్స్ చేసుకున్నాక ఒక 15 మినిట్స్ పాటు మూత పెట్టేసి పక్కన ఉంచేస్తామండి. హై ఫ్లేమ్లోనే ఉంచండి. ఈ లోపల మనం దీనికి కావాల్సిన పచ్చడి తయారు చేసుకుందామండి. దీనికోసం నేను ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే 10 పచ్చిమిరపకాయలు, 10 వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాను. తీసుకొని అవి మిక్సీ పట్టేసుకున్నానండి. మిక్సీ పట్టే ముందు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ వేస్తున్నాను కదా చూడండి. సాల్ట్ వేసుకున్నాక మనం మూత పెట్టేసి అయితే మిక్సీ పట్టేసుకుంటాము కచ్చాపచ్చాగా. సో ఇలా అయితే రావాలండి. దాని తర్వాత అది నీట్గా ఒక బౌల్లోకి తీసుకొని అయితే మనం అరదబ్బ నిమ్మకాయని పిండుకోవాలి. సో పిండేసుకున్నాక ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ అయితే మనం ఒక 1½ స్పూను ఆయిల్ వేస్తాము. ఆయిల్ వేసి నీట్గా మిక్స్ చేసుకోవాలండి. సో మనం తినేటప్పటికైతే ఆ కారం అనేది కొద్దిగా తగ్గుతుంది ఆయిల్ యాడ్ చేయడం వల్ల. నెక్స్ట్ ఇంకోటి చేస్తున్నామండి. మొత్తం మండీలోకి 2 చట్నీస్ చేసుకుంటామండి. ఒకటి అది, ఇంకొకటి టమాటో చట్నీ. ఇది ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా ఒక 3 టమాటోలు తీసుకొని అలాగే ఒక 4 వెల్లుల్లి రెమ్మలు తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. దాని తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ పోసి మనకి జీలకర్ర అలాగే ఆవాలు చిట్పట్ అనే వరకు అయితే ఉంచేసి దాని తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకున్నానండి. నెక్స్ట్ మనం కరివేపాకు రెమ్మలు వేసుకుంటాము.
సో అన్నీ యాడ్ చేసాకైతే మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి టమాటో పల్ప్, దాన్ని అయితే యాడ్ చేస్తామండి. యాడ్ చేసి నీట్గా మిక్స్ చేసేసుకుంటాం ఒకసారి. దాని తర్వాత అయితే మనం దీంట్లో వాటర్ యాడ్ చేస్తామండి. ఒక గ్లాస్ వేసుకోండి వాటర్. అలా వేసేసాక మళ్ళీ మిక్స్ చేసేసుకొని అయితే మనం మూత పెట్టేసుకుంటాము. ఇది ఒక 15 మినిట్స్లో అయితే కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా గట్టిగా రావాలండి, కొంచెం థిక్గా. అంతవరకు అయితే మనం హై ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకుంటామండి 15 మినిట్స్. దాని తర్వాత చూసారు కదండి, ఇలా అయితే కన్సిస్టెన్సీ రావాలి. ఇలా వచ్చిందంటే అయిపోయింది. అలా 2 చట్నీలు చేసేసుకుంటాము. అవన్నీ చేసుకునే లోపల ఈ చికెన్ అనేది అయితే బాగా ఉడికిపోయిందండి. ఇలా మనకి ఆఫ్టర్ 15 మినిట్స్ అయితే ఇలా వాటర్ అనేది వదిలేస్తుందండి చికెన్. అప్పుడు దీంట్లో మనం ఎంత రైస్ అయితే తీసుకుంటున్నామో దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక గ్లాసు రైస్ తీసుకున్నామంటే 2 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. 1:2 రేషియోలా అండి. దీంట్లో మనం కొత్తిమీర కరివేపాకు యాడ్ చేయడం మర్చిపోయానండి నేను దాని తర్వాత యాడ్ చేశాను. మీరు ముందుగానే యాడ్ చేసేసుకోండి. సో అలా మొత్తాన్ని ఇలా బాగా మరిగే వరకు అయితే ఇక్కడ చూసారు కదా, ఇలా బాగా ఉడికే వరకు అయితే ఉంచుతామండి. దాని తర్వాత అలా ఉడికాక మనం పీసెస్ని సపరేట్ చేసేస్తాము. ఇక్కడ చూసారు కదా, ఇలా అయితే సపరేట్గా తీసి పెట్టేసుకుంటామండి. ఇలా అన్ని పీసులు అయితే తీసి పెట్టేసుకున్నాక వాటర్ అనేది ఇలా ఉండిపోతుంది. ఆ తర్వాత ఆ వాటర్ని కూడా ఫిల్టర్ చేసుకుంటామండి. ఇవేం రాకుండా ఇవన్నీ అయితే పడేస్తాము, ఓన్లీ వాటరే తీసుకుంటాము. ఇక్కడ చూసారు కదా, ఇలా అయితే మనకి వాటర్ వస్తాయి. దాన్ని ఒక ప్యాన్లోకి వేసుకుంటామండి. ఒకవేళ మీకు రైస్లోకి కరెక్ట్గా ఈ వాటర్ అనేది లేదనుకోండి, నార్మల్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ వాటర్లోనే మనం ఇప్పుడు రైస్ ఉడికించబోతున్నామండి. దాంట్లో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి ఒకసారి చూసుకొని. అలాగే ధనియాల పొడి, నెక్స్ట్ గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకుంటాము. అలా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటామండి. ఆ వాటర్ అనేది బాగా బాయిల్ అవుతుంది కదా, ఈ టైంలో మనం రైస్ అనేది యాడ్ చేస్తామండి. మనకి ఎంత కావాలో అంత రైస్ మొత్తం యాడ్ చేసేసాక అయితే మళ్ళీ ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలండి. సో ఇక్కడ మీరు చూసారు కదా, రైస్ వేసేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్. దాని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచాలండి. అప్పుడే మాడకుండా ఉంటుంది రైస్ అనేది. సో ఈ లోపల మనం ముక్కలు సపరేట్ చేసుకున్నాం కదండి, దానికైతే ఇలా కార్న్ఫ్లోర్ యాడ్ చేసేసుకుంటాము. నేను 1 kg చికెన్ తీసుకున్నానండి. సో నేను 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడా కారం, నెక్స్ట్ 1 స్పూన్ వేసుకున్నానండి నేను కారం. అలా వేసేసాక అయితే నీట్గా మిక్స్ చేసుకోవాలి. మనం సాల్ట్ ఒకసారి ముక్కలో టెస్ట్ చేసుకోవాలండి. సో సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. దాని తర్వాత అయితే ప్యాన్ మీద ఆయిల్ పెట్టేసి అయితే మనం ఈ ముక్కలన్నిటినీ నీట్గా రోస్ట్ చేసుకుంటామండి. టేస్ట్ కూడా ఈ ముక్కల్లో చాలా బాగుంటుందండి. సో ఇలా చక్కగా అన్నీ అయితే పెట్టేసుకుంటాము ఆయిల్ అనేది హీట్ అయ్యాక. సో ఇక్కడ చూసారు కదండి, చక్కగా రోస్ట్ అయిపోయాయి. ఇలా అయితే నీట్గా వచ్చేసాయండి. నెక్స్ట్ మనకి రైస్ అనేది ఉడికిపోయి ఉంటుంది. దాని మీద అయితే ముందుగా డ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని, అలాగే డ్రై ఫ్రూట్స్ని, వాటిని అయితే ఇలా గార్నిష్ చేసేసుకుంటామండి. చక్కగా రైస్ మీద స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి బాగా ఉడికాక. దాని తర్వాత ఇలా గార్నిష్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్నాం కదా పీసెస్ని, వాటిని అన్నిటి కూడా ఇలా నీట్గా అరేంజ్ చేసేసుకుంటాము రైస్ మీద. అలా పెట్టేసి మనం మూత పెట్టేసి అయితే ఒక 5 to 6 మినిట్స్ ఉంచేస్తామండి. స్టవ్ ఏమో ఆన్ చేయాల్సిన అవసరం లేదండి, ఆఫ్ చేసేసాకే ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 to 6 మినిట్స్ అలానే ఉంచేస్తాము. దాని తర్వాత మనం ఓపెన్ చేసి చూసారు కదా, ఇలా చక్కగా మనకైతే మండీ బిర్యానీ ఇంట్లోనే రెడీ అయిపోయిందండి. దీంట్లోకి మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా టమాటో చట్నీ, అలాగే గ్రీన్ చిల్లీ చట్నీ, వీటిని వేసేసుకొని చక్కగా తినేయచ్చండి. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు అందరూ కూడా ట్రై చేయండి.
ప్రాసెస్ లేట్ అవ్వచ్చు కానీ టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ప్లస్ ఇది చాలా ఈజీను. కాస్త కష్టపడితే ఇంట్లోనే ఎంతో రుచికరమైన భోజనం మనం చేయొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఎన్నో వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.